హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు విశ్వమణి అధినేత విశ్వమణి బాబు గారు. నమస్కారం బాబు. నమస్తే అండి ముఖేష్ గారు, ఎలా ఉన్నారు? బాబు గారు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? సూపర్, నాకేమండి నేను సూపర్. రయ్యి మనం దూసుకెళ్తున్నాయి. ఎప్పుడు మన మాట మాత్రం కాదండి, అది దూసుకొని పోతానే ఉంటుంది. సార్, చాలా మంది నన్ను అడిగిన ఈ మధ్య ప్రశ్న ఏంటంటే, బాబు గారు ఇన్ని లక్షలు వస్తున్నాయి అన్ని లక్షలు వస్తున్నాయి అంటున్నారు, మరి నాకైతే 8 రోజుల్లో 8 లక్షలు కావాలి, దానికి ఎలాంటి అఫర్మేషన్ చేయాలని అడుగుతున్నారు. ఓకే, 8 లక్షలు అని ఎందుకు లిమిట్ చేసినారు? అంటే రోజుకు 1,00,000 అంటే నేను సంపాదించగలరా లేదా అంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ పోతున్నారని అర్థం. ఓకే, అర్థమైంది. అంటే 8 లక్షలు కావాలి. 8 లక్షలు కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారని ఫస్ట్ గుర్తించాలి. మీరు ఎలా ఉన్నారు అంటే నెగిటివ్లో ఉన్నారా, పాజిటివ్గా ఉన్నారా? మీరు నెగిటివ్లో ఉన్నట్టయితే పాజిటివ్ అఫర్మేషన్ చేయండి. అఫర్మేషన్ అంటే ఏదో కాదు, నేను ఎన్నో వీడియోలో చెప్పేశాను. మీ మాటే మీకు జరిగినట్టు, అన్నీ ఉన్నట్టు, ఏదైనా అనుకుంటే అది జరిగిపోయినట్టు హ్యాపీగా చెప్పండి. కృతజ్ఞతాభావం కలిగి ఉండండి. అంటే ఇతరుల గురించి విమర్శించడం, మాట్లాడడం ఇవన్నీ ఆపేసి పాజిటివ్కి దినదినానికి, అంటే మీరు ఇప్పుడు వచ్చి నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండింటినీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది, దాన్ని బయట పంపించాలి. అంటే ఇప్పుడు ఒక బావిలో నీళ్లు ఉంది, ఆ నీళ్ళు అట్నే ఉంటే ఏమవుతుంది? అట్నే ఉంటుంది. ఎక్కడ మట్టం ఉంది అక్కడే ఉంటుంది. నువ్వు తోడుతూ ఉండు, మళ్ళీ ఊరుతూ వస్తే మళ్ళీ ఆ మట్టానికి వస్తుంది. అంటే పాతది వెళ్ళినప్పుడు కొత్తది అనేది వచ్చి చేరుకుంటుంది అక్కడ. కాబట్టి నీలో ఉన్న నెగిటివ్ బయట వెళ్ళాలి ఫస్ట్. నువ్వు 8 లక్షలు కావాలన్నావు, వారంలో కావాలన్నావు, ఓకే వస్తుంది. 8 అంటే ఏమి, నువ్వు అడిగింది 8 అంటే 16 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, 30 ఇవ్వచ్చు, 50 లక్షలు ఇవ్వచ్చు. కావాలంటే ఫీడ్బ్యాక్లు చూడండి. నా వీడియోలు చూసే 4,75,00,000 రూపాయలు అప్పు తెచ్చేసి వచ్చినాడు. అయితే సార్, ఇంకొక విషయం, చిన్న విషయం, ఇక్కడ మీరు చెప్పినట్టుగానే డబ్బు వస్తుంది, కానీ అది అప్పు రూపంలో వస్తుందని ఒక అతను కామెంట్ పెట్టారు. ఎస్, మంచి విషయం చెప్పారండి, చాలా మంచి, ఇది చాలా అందరికి ఇంపార్టెంట్ అయిన విషయం. అప్పు రూపంలో వస్తుంది అనడానికి కారణం ఎవరండి? మీరే. అదేలా సార్? మీరు అనుకున్నారు నాకు డబ్బు ఏదో ఒక రూపంలో కావాలని అనుకున్నావు. ఏ రూపం అనేది మనకి అవసరానికి ఇంకా ఏది రాలేదు అనుకున్నప్పుడు, సరే ముఖేష్ దగ్గర తీసుకుందాం, లేకపోతే విశ్వమణి బాబు దగ్గర తీసుకుందాం అని ఒక క్రియేటింగ్ అనేది ఒక మైండ్లో ఆ నెగిటివ్ అనేది ఒక కూర్చునేసింది ఇక్కడ ఆ ఇన్నర్ మైండ్లో. అప్పుడు ఏమవుతుంది అంటే ఇంక ఏ పరిస్థితి దొరకనప్పుడు అప్పు రూపంలో తీసుకొచ్చేస్తుంది. అప్పు అనేది మర్చిపో, అది నిప్పులాగా రగిలిపోతుంది. అప్పు అనేది అని మర్చిపో. మరి అఫర్మేషన్ చేసేటప్పుడు అందరూ నాకు డబ్బు కావాలని అంటారు, కానీ ఏ రూపంలో డబ్బు కావాలని మనం ఎలా చెప్పాలి? విశ్వాసం ఏ రూపం అనేది వద్దు, ఎలాగైనా నాకు డబ్బు కావాలి. అప్పు అనేది మాత్రం అసలు మర్చిపోవాలి. అప్పు అనేది మాత్రం తీసేయి. నేను చెప్పాను బాగానండి సార్, ఎలాగైనా కావాలన్నారు, అప్పుడు అప్పు కూడా దాంట్లో యాడ్ అవుతుంది అని అనుకోవచ్చు మీరు. ఆ అప్పు అనే దాన్ని మాత్రం పక్కన తీసేసి మిగతా ఎలాగైనా, అది ఒకటి మాత్రం నా మన జీవితం లేదు. అప్పు అనే జీవితం అని మర్చిపోమన్నాను. అప్పు లేకుండా ఇంకేదైనా ఏదో ఒక మార్గం అనుకోవచ్చు సార్. గిఫ్ట్ రూపంలో నాకు గిఫ్ట్ అన్న రావాలి, అకస్మాత్ ధనప్రాప్తి అనుకో, ఏం దొరకదా? 80 లక్షలు దొరికిన లేడీ ఉందండి మన దగ్గర, 80 లక్షలు. ఇంకా దాన్ని అన్ని విశదీకరించి చెప్పకూడదు, వాళ్ళకి ఇబ్బందులు జరగకూడదు కదా. ఓకే, అకస్మాత్ ధనప్రాప్తి జరుగుతుందండి. కాబట్టి నువ్వేం చేస్తావంటే ప్రతిరోజు నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండు. రాలేదు, కాలేదు, అవ్వలేదు అనేది మర్చిపో. అయ్యే తీరాలి, అవుతుంది, వచ్చే తీరాలి, వచ్చేసింది. గట్టిగా నమ్మించు. నీ మైండ్నే బాగా నమ్మించాలండి. ఎలాగా? ఇలాగా ఇప్పుడు చెప్పాను కదా, అలాగా ఎలాగైనా అయ్యే తీరాలి, నా కోసం ఏదో ఒక దారి పుట్టుకొస్తుంది, ఖచ్చితంగా పుడుతుంది అనేసి కొన్నాళ్ళు అఫర్మేషన్ చెయ్యి. వీడియోలో లాస్ట్లో ఇస్తూ ఉన్నా, ప్రతి వీడియో తీయండి. ఇప్పుడు 500 దాటాయి నాది పర్సనల్ అండ్ ప్లస్ సుమన్ టీవీ 2 కలిపితే 500 దాటేసింది. మొన్న బుక్ డైరీ ఎత్తాను, నేను చేసేదాన్ని రాస్తాను. 500 దాటేసింది. 544 ఏమవుతున్నది ఇప్పటికి. ఇప్పుడు చేయబోయేదాన్ని పెరుగుతుంది. లాస్ట్లో ఇచ్చేదంటే అఫర్మేషన్లే, దాన్ని వాడండి. అంటే ఏదైనా మంచిదే ఇస్తుంటాను. అది ఏమవుతుంది అంటే ఆ నెగిటివ్ని తీయడానికి అన్నీ పనికి వస్తుంది. అంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ అని ఒకటి ఉంది మన మైండ్ పక్కన, దాంట్లో పోయి నిండిపో ఉంటుంది ఈ నెగిటివ్, దాన్ని బయట తీసేస్తుంది. ఈ కొత్తది పోయి దాంట్లో పాజిటివ్ నిండిపోతుంది. అప్పుడు నీకే మైండ్ తెలియజేస్తుంది ఏమని, వచ్చే మార్గాలు ఏదో ఒకటి ఉంది, ఏదో ఒక రూపంలో నాకు వచ్చే తీరుతుంది అనేసి. అప్పుడు నువ్వు అకస్మాత్తు ధనప్రాప్తి కావాలన్నా కోరుకోవచ్చు. కోరుకోవడంలో మళ్ళీ పిసనారితనం ఉండకూడదు అని ఎన్నోసార్లు చెప్పాను. కోరుకోవడం మళ్ళీ ఒకేసారి హై రేంజ్లోకి వెళ్ళకండి. హై రేంజ్ అంటే ఇస్తుంది, నువ్వు మారాలి, నీ మైండ్ సెట్ మారాలి, నీ ఆలోచన మారాలి, ప్రవర్తన మారాలి, నీకు అవకాశాన్ని ఏర్పరచడానికి టైం కావాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను చెన్నైకి పోవాలంటే టైం పడుతుంది కదా. అదే ఇక్కడి నుంచి నేను హైదరాబాద్కి మన జూబ్లీ హిల్స్కి వెళ్ళాలంటే తక్కువ టైమే కదా. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ పోతూ ఉండవు. తక్కువ టైంలో నీకు ఏదో ఒక 8 అనేది ఒక సేమ్ కూర్చున్నంటే అకస్మాత్తు వచ్చేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఎలాగైనా వస్తుంది, ఎలాగైనా జరుగుతుంది, ఏదో ఒక రూపం నా కోసం పుట్టుకొస్తుంది అని నిద్రలేసి ప్రతిరోజు మిర్రర్ వర్క్ చేయండి. మీలో ఉన్న గొప్పతనం బయటపడాలంటే నువ్వు మిర్రర్తో మాట్లాడాల్సిందే. నీ ప్రతిబింబంతో నువ్వు మాట్లాడు, చేస్తాను ఉండు, అఫర్మేషన్ చేస్తాను ఉండు. టక్కని నీకే మైండ్ ఒకటి తెలియజేస్తుంది ఏమని,
నేను పాజిటివ్గా ఉన్నాను, ఎస్ అనే ఆలోచన నీ మైండ్లోనే వస్తుంది. అప్పుడు టెక్నికల్ ఇచ్చున్నాను, ఇప్పుడు 369 ఇచ్చున్నాను, 5 × 55 ఇచ్చున్నాను. ఊరికి కూర్చొని రాయి, డిస్టర్బెన్స్ లేకుండా. ఆటోమేటిక్గా నువ్వు 5 రోజులు రాయమన్నాను 5 × 55, 5 రోజులకు ముందు కూడా డబ్బు వచ్చేస్తుంది. ముందు కూడా వచ్చేస్తుందండి నీ మైండ్ కరెక్ట్గా ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్ కావాలంటే మొన్న 11వ తేదీ వైజాగ్ క్లాస్ ఫీడ్బ్యాక్ చూడండి, ఆయన నోట్లో వినండి. 2 సార్లు 5 × 55 రాశాడంట, 2 సార్లు 5 లక్షలు, మళ్ళీ 2 లక్షలు ఎమర్జెన్సీ కావాలని మళ్ళీ రాశాడంట. నాతో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో, రాసే అన్నాను, ఆయన పాజిటివ్గా ఉన్నాడు నాకు తెలిసిపోయింది, నువ్వు రాసే వస్తుంది మళ్ళీ 2 లక్షలు. అలా చేసి 22 లక్షలు నా క్లాస్కే రాలేదు. ఫస్ట్ టైం వచ్చాడు మొన్న 11. ఎలా వచ్చింది ఆయనకి? ఆయన నమ్ముకున్నాడు, చనిపోవాలి అనే టైంలో నా వీడియోలు కనిపించిందంట. అప్పుడు చేసే కొద్దీ నా వీడియోలు చూడగా తీయకుండా, తినగా తీయకుండా అన్నట్టు చూడగా అతనిలో ఎనర్జీ పెరిగిపోయింది, ఆలోచన మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. ఆ ఆలోచన ఉన్నతంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బు వస్తుందండి. మీరు ఏమన్నా చేయండి, కానీ నిద్రలేసి మిర్రర్ వర్క్ చేయండి, ధ్యానం చేసుకోండి, ఊహించుకోండి. ఆ డబ్బు మీకు 5 లక్షలు 8 కావాలన్నారు కదా 1 వీక్లో, 8 వచ్చేసినట్టు, 8 కన్నా ఎక్కువే డబ్బులు వచ్చినట్టు. మీరు ఏమేమి దేనికోసం కావాలనేది ఆ డబ్బు మళ్ళీ బాగానండి 8 లక్షలు కావాలనేసినారు, అది ఎందుకోసం ఖచ్చితంగా తెలియాలి నీ మైండ్కి. ఆ డబ్బు ఎందుకోసం అని తెలిసినప్పుడే దానికి సంబంధించిన అవకాశాలు అనేది ఏర్పడుతుంది నీ దగ్గర. సరే, ఇప్పుడు ఈ అఫర్మేషన్కు ఎస్పెషల్గా అందరూ బ్రహ్మముహూర్తంలోనే చేయాలి, అప్పుడు మంచి రిజల్ట్ ఉండదు. కానీ అందరికీ ఆ టైంలో ఇవ్వడం సాధ్యం కాదు సార్. ఎందుకు అని అంటే ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితం, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, మరి కొంతమంది ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇది సాధ్యం కాని పని. సో అలాంటప్పుడు ఈ డే టైంలో చేయొచ్చు అంటారా? మరి డే టైం అనేది పెద్దగా వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే అందరూ లేసేసి ఉంటారు, ప్రపంచం మేల్కొనేసి ఉంటుంది, సృష్టి అంతా మేల్కొనేసి ఉంటుంది. రకరకానికి ఒక అరుపు, పక్షులు అరవడం, జంతువులు అరవడం, మానవుడు మాట్లాడడం, అన్ని నెగిటివ్ థాట్స్ ఆటోమేటిక్గా నెగిటివ్ అండ్ పాజిటివ్ మనకి ఏదో ఒకటి వినిపిస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు ఆ టైంలో అంటే బ్రహ్మముహూర్తమే అని కాదు నేను చెప్పేది, బ్రహ్మముహూర్తమే అని అవసరం లేదు నీకు. నువ్వు 4 నుంచి సూర్యోదయానికి ముందు అంటే సూర్యోదయానికి ముందు 4 నుంచి లేచి ఎప్పుడైతే నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావో డైలీ చేయాలండి. రాలేదు అనేది మర్చిపోయి డైలీ చేస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్గా అకస్మాత్ ధనప్రాప్తి అయినా కలిగిపోతుంది. ఏదో ఒక రూపం నీకొని పుట్టుకొస్తుందండి, ఖచ్చితంగా వచ్చేది. 8 అన్నావు, 8 కన్నా ఎక్కువ వచ్చేస్తుంది నీ దగ్గరికి. ఎప్పుడు నిన్ను నువ్వు నమ్మి చేసినావంటే వస్తుంది. డే టైం అనేది ఇంకా వేరే దారి లేదు అన్నవాళ్ళు డే టైం చేయండి, వేరే దారి లేదు అన్నవాళ్ళు అంటే నువ్వు ఏదో కోసం ఇప్పుడు 4 రోజులు అనేది 2 నెలల కన్నా నీకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇలా చేయండి, ప్రతిరోజు చేయండి. వీలైనంత వరకు దాన ధర్మాలు మాత్రం ఖచ్చితంగా చేయండి. నీ దగ్గర ఉన్న డబ్బునే కొద్ది ఖర్చు పెట్టండి. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడికి మాత్రమే రావడానికి దారి ఏర్పడుతుంది. నువ్వు ఇవ్వకుండా నాకు 8 లక్షలు కావాలి, నాకు అకస్మాత్ ధనప్రాప్తి కావాలి, నేను కోటీశ్వరుడు అయిపోవాలంటే జరగదు. నువ్వు ఇవ్వడానికి సిద్ధపడిపోవు, నీకు రావడానికి రెడీగా ఏదో ఒక దారి పుట్టుకొచ్చేస్తే నీ దగ్గరికి వచ్చి పడిపోతుంది. ఇలా చేయండి ప్రతిరోజు, హ్యాపీగా మీ దగ్గరికి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుంది. ఎందుకు రాదు? ఆ ఎగ్జాంపుల్ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. ఎస్ సార్, ఈరోజు అఫర్మేషన్ ఏంటి? ఈరోజు అఫర్మేషన్, నేను నా మైండ్ను పాజిటివ్గా తెచ్చుకొని నేను కోరుకున్న 8 లక్షల కన్నా ఎక్కువ డబ్బులు నాకు ఇచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ బాబు గారు. 8 రోజుల్లో 8 లక్షలు ఎలా సంపాదించాలి, సో మనం ఎలా కనెక్ట్ అవుతే ఆ డబ్బు ఏ విధంగా అడిగితే విశ్వం ఇస్తుందని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.